సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం రామాయణం ట్రైలర్ని కంపేర్ చేయబోతున్నాం. దేంతో అంటే మొన్నే రామాయణం టీజర్ రిలీజ్ అయింది. ఇట్ వాస్ నాట్ సో గుడ్, బట్ ఇట్ వాస్ నాట్ టూ బ్యాడ్ టూ. వీడియో చేయడానికి అసలైన కారణం ఏంటంటే, ఈ టీజర్ రిలీజ్ అయినప్పుడు చాలా మంది హిందీ యూట్యూబర్స్ ప్రభాస్ అన్నని ట్రోల్ చేశారు. యాజ్ ఎ టీఎఫ్ఐ ఫ్యాన్ నేను అది తట్టుకోలేకపోయా. అందుకే ఇప్పటిదాకా చూడని ఆదిపురుష్ సినిమాని చూసి మరీ ఈ వీడియో చేస్తున్నా. ఆ సినిమా చూసాక నాకు నోట్లో వచ్చిన ఒకే ఒక్క మాట ఏంటంటే, ఎవడురా నువ్వు? తప్పు తప్పురా. నిజం చెప్పాలంటే వాళ్ళ ఆదిపురుషుని ట్రోల్ చేయడంలో తప్పే లేదు. లేకపోతే ఏంటి భయ్యా, ఇండియన్ సలూన్ షాప్ ప్రెసిడెంట్ గాడు ఎవడు? ఒక్కసారి ఈ రావణాసుడిని చూడండి. అది యష్ అయితే రావణాసుడు క్యారెక్టర్ ని దింపేశాడు, వేరే లెవెల్లో ఉంది. ఆల్ ఇండియా ఈజ్ ప్రైజింగ్ హిమ్. అండ్ ఇంకోవైపు ఏంట్రా ఇది, అయినా ఈ పోకిమాన్ లో ఉండే చారిజార్డ్ ఎక్కడి నుంచి పట్టుకుని వచ్చారా రే ఓం రావత్ నీ గాండు. ఇదంతా ఒక ఎత్తు అయితే రాముడు వేరే లెవెల్లో ఉన్నాడు. ఒకవైపు రాముడు చాలా క్యూట్ గా హ్యాండ్సమ్ గా బాగున్నాడు, అండ్ ఇంకోవైపు ఏంట్రా ఇది, రాముడు కంటే ఎక్కువ జీసస్ లా ఉన్నాడు కదరా నాయనా. చిన్నప్పటి నుండి రాముడిని ఎన్ని సినిమాల్లో చూసాం, కార్టూన్లో చూసాం. రాముడికి ఈ రకమైన మీసాలు ఎక్కడున్నాయిరా? ఈ చోట ప్రభాస్ కాదు కదా, రణ్వీర్ కపూర్ ఉన్నా కూడా లవంగంలానే కనిపించుంటాడు. కమింగ్ టు లంక. ఈ లంకని చూడండి, 4000 crores బడ్జెట్ లంకలా లేకపోయినా ఒక 700 crores బడ్జెట్ లంకలా అయినా ఉంది. అదే ఇదైతే అసలు లంకలా లేదు, అగ్గిపెట్ట మచ్చ సంకలా ఉంది. మరి అంత డార్క్ గా పెట్టారేంట్రా? ఈ అద్భుతమైన లంకకి ఒక వెల్డింగ్ చేసే ఓనర్ కూడా ఉన్నాడు. రామాయణం టీజర్ లో హనుమంతుడిని చూపించలేదు. ఆయన సీన్స్ కి విఎఫ్ఎక్స్ చేయడానికి బడ్జెట్ ఇంకొక 1000 crores ఎక్స్ట్రా అవుతుందనేసి తీసేసినట్టున్నారు. ఇప్పుడు కళ్ళు మండే, ఎవడైనా అడ్డొస్తే సరే, ఆ హనుమంతుడి గురించి పక్కన పెట్టండి. కమింగ్ టు ఆదిపురుష్ హనుమాన్. ఆయన 20 దినాలు నిద్రపోలేదు, అయినా ఆరోగ్యంగానే ఉన్నాడు. ఎలా? తను రాత్రులు నిద్రపోతాడు. ఈయన హనుమాన్ కంటే ముసల్మాన్ లా ఎక్కువగా కనిపిస్తున్నాడు. सब लोगों को एक रिक्वेस्ट है कि हमारे हनुमान जी के लिए आदि पुरुष के हर शो में एक सीट आप खाली रखें. దేనికన్నయ్యా, ఈ ఘోరాన్ని చూస్తే లంకని కాదు కదా, మొత్తం ఇండియాని తగలబెట్టి పారదొప్పుతాడు. అయినా హనుమాన్ ప్లేస్ లో ముసల్మాన్ లేదు. హనుమంతుడికి ఈ మూవీలో ఒక బ్యూటిఫుల్ డైలాగ్ కూడా ఉంది. కప్పుడా తేరే బాప్ కా, తేల్ తేరే బాప్ కా, आग भी तेरे बाप की और जलेगी भी तेरे बाप की. రే, మీరు చేసింది హనుమంతుడి క్యారెక్టర్ అనుకుంటున్నారా లేకపోతే కలియుగం కబీర్ సింగ్ అనుకుంటున్నారా? ఆ మాటలేంట్రా బాబు. ఈ కళాఖండాన్ని హనుమంతుల వారు చూడడం పక్కన పెట్టండి. హనుమంతుల వారికి ఒక సెట్ ఆఫ్ డై హార్డ్ ఫ్యాన్స్ ఉంటారు. వాళ్ళు గనుక చూసారనుకోండి, అందరినీ గదిలో వేసి గడపెట్టి నా గదతో కమింగ్ టు విఎఫ్ఎక్స్. రామాయణం మూవీలో 4000 crores బడ్జెట్ పెట్టారు. డ్యూన్ లాంటి పెద్ద మూవీస్ లో వర్క్ చేసిన వాళ్ళందరినీ వర్క్ చేయించుకుంటున్నారు. అందుకే అది చాలా 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 అంతేం బాలేదు. ఇట్స్ నాట్ బెటర్ దెన్ సమ్ 250 crores బడ్జెట్ మూవీ, కానీ ఇట్స్ ఫార్ మోర్ బెటర్ దెన్ ఆదిపురుష్. లేకపోతే ఏంట్రా ఇది, వీళ్ళు వానర్లకి ఎక్కువ, కింగ్ కాంగ్ మూవీలో గొరిల్లా తక్కువగా కనిపిస్తున్నారా? అసలు ఏ బ్రాండ్ తాగి తీసావన్నా ఈ సినిమాని? వైన్ అనుకుని నాటు సారా తాగేసావా ఏంటి? నాటు సారాకే 400 కోట్లు అయిపోయినట్టుంది. మిగిలిన బడ్జెట్ లో విఎఫ్ఎక్స్ చేస్తే ఈ అవుట్పుటే వస్తుంది. మరి టిల్ బ్రో 400 కోట్లు పోయినా ఇంకా 300 కోట్లు ఉంది. ఏం చేసేవరా ఓం రావత్?
సో దట్స్ ఆల్ ఫర్ టుడే గాయ్స్. వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేసి చెప్పండి. ఒకవేళ వీడియో నచ్చినట్టయితే ఆ లైక్ బటన్ ని గదతో గుద్దండి. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అప్పటి వరకు థ్యాంక్ యూ, నమస్తే, బాయ్.